మనతో మాట్లాడడానికి అయితే కనుక చోడవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ రాజుగారు అయితే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రాజుగారు, నిన్న మీ దగ్గర జరిగినటువంటి శంకరావం ఏ విధంగా ప్రారంభమైంది, ముగిసింది? మీ పక్క నియోజకవర్గం చూసుకుంటే కనుక మాడుగుల నియోజకవర్గంలో ఈరోజు అట్టహాసంగా జరుగుతుంది. ముఖ్యంగా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధాన సమస్యలు అనేకం ఉన్నాయి సార్. ఆ సమస్యలు లోకేష్ దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళారు? చాలా అద్భుతమైన సభ నిన్న చోడవరంలో జరిగింది. శంకరావం సభకు సంబంధించి మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు రావడం జరిగింది. నా రాజకీయ జీవితంలో చాలా సంతోషకరమైన సంఘటనగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చేస్తున్న ప్రజా పోరాటానికి సంబంధించి ఏదైతే చోడవరం మాడుగులకు సంబంధించి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఉందో 25,000 మంది రైతుల జీవితాలకు సంబంధించి 3,500 రూపాయలు కనీస మద్దతు ధర ఇస్తామని చెప్తే ఇక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలను అపహాస్యం చేసిన అవమానకర సంఘటనలు నా గుండెల్లో ఉన్నాయి. నా గుండె తడిని నేను లోకేష్ గారు చెప్పినప్పుడు దాని మీద వారు స్పందించి ఆయన కూడా మద్దతు ధర మనం ప్రకటించడానికి చూస్తే చాలా చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే చాకిపల్లి వద్ద పెద్ద నదిపై వంతెన కట్టాలని మా సుదీర్ఘకాల నిరీక్షణ కూడా నేను లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారిని ఒక అత్యంత గౌరవంగా ఒక తన అన్నగా భావించే లోకేష్ గారు పవన్ అన్న ఇచ్చిన మాటగా నేను దాన్ని నిలబడ్డాల్సిన బాధ్యత నాకుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. లోకేష్ గారి సభ ద్వారా చోడవరం నియోజకవర్గ రూపురేఖ మారిపోతుండడంలో ఎటువంటి సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వం స్థాపిస్తాం. జనసేన తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చోడవరం మాడుగుల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులని, అన్ని రోడ్లని, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువకులకు సంబంధించి స్థానికంగానే పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేస్తారు చోడవరంలో, దాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకి నీరు చేసే ప్రతి చేతికి పన్ని ఇచ్చే బాధ్యతను కూడా జనసేన తీసుకుంటుంది. నేను జరిగిన శంకరావం సభ ఖచ్చితంగా టచ్ వుడ్ నా హార్ట్లో కలకాలం నిలిచిపోతుంది. సార్, అభివృద్ధి కేరాబట్టస్ నేనని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గారికి సంబంధించి మాడుగుల నియోజకవర్గం చూస్తే కనుక ఏ విధంగా అనిపిస్తుంది? ఉప ముఖ్యమంత్రి గారు మాడుగులకి ఎమ్మెల్యే, ఆయనతో ఉప ముఖ్యమంత్రి గారని మేము ఎప్పుడు భావించిన జనసేన పార్టీ. ఎందుకంటే స్టేట్లో ఉన్న 174 నియోజకవర్గాలకి ఆయన ఉప ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనే విషయం మర్చిపోయారు. కేవలం ఆయన మాడుగులు పరిమితం అయ్యారు. మాడుగులో కొన్ని రోడ్లు వేయించుకోగలిగారు, కానీ ఉపాధికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ఖచ్చితంగా విఫలమయ్యారు. వచ్చే ప్రభుత్వంలో చోడవరం మాడుగులు జనసేన పార్టీ అభివృద్ధి చేస్తారు. మరికొన్ని రోజుల్లో మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా యాత్ర చేయబోతున్నారు. దానికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు? మాకు సంబంధించి చాలా స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. మాకు అది సంబంధించి మేనిఫెస్టో ఉంది. తెలుగుదేశం కలిసి ఉమ్మడి మేనిఫెస్టో కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇవ్వబోతున్నారు. భరోసా కాదు, వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ పని చేస్తామని ప్రజలకు మేము హామీ ఇవ్వబోతున్నాం. వారి రాక కోసం విశాఖపట్నం సిటీతో పాటు ముఖ్యంగా గ్రామీణ జిల్లా ఎదురు చూస్తుంది. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ప్రాంతాల్లో సుదీర్ఘమైన దీర్ఘకాల పెండింగ్ సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నింటి ఖచ్చితంగా పరిష్కరించే దిశగా జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఉండబోతున్నాయి. హామీ ఇవ్వబోతున్నాం. ప్రజల మనసు చూరగొనబోతున్నాం. ప్రభుత్వం స్థాపిస్తాం. దాదాపుగా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితో రాజుగారికి సీటు కేటాయించే అవకాశం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది సార్. ఒకవేళ కానీ అది కానీ జరిగితే అందరూ సంతోషించాల్సిందే. ఒకవేళ కానీ కీడించి పెంచాలి కాబట్టి చెప్తున్నా, ఒకవేళ జరగకపోతే ఎటువంటి సపోర్ట్ ఉండదు? సహజంగా రాజకీయ నాయకులు ఏమంటారంటే ఎన్నికల ముందు మేము ప్రజాసేవకు వచ్చాం, టికెట్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదని. కానీ పివిఎస్ఎన్ రాజు అని నేను మాత్రం చెప్తున్నాను, 15 సంవత్సరాలు నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈసారి ఎమ్మెల్యే అవ్వాలి మాత్రం అనుకుంటున్నాను. జనసేన నుంచి నేను అసెంబ్లీకి వెళ్ళాలి, నా ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఏదైనా కారణం వల్ల జనసేన ఏదైనా ఒకవేళ ఈ నిర్ణయానికి కాస్త ఇంకొక నిర్ణయం ఏదైనా తీసుకున్నా ఖచ్చితంగా నా ప్రయాణం నా చివరి అడుగు వరకు, నా చివరి శ్వాస వరకు పవన్ కళ్యాణ్ గారితోనే, నా ప్రాంతంతోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అది చూసాం కదా, ఏదైనప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అయితే కనుక తమ పోరాటం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మాడుగులు, చోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే నిరాభివృద్ధికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనులన్నింటిని కూడా తాము అధికారంలోకి రావంగానే అన్ని కూడా పరిపూర్ణం చేస్తాం, అనునిత్యం కూడా ప్రజలకు అండగా ఉంటామని చెప్తున్నారు. ఇటు ఏదైతే ఆయనకైతే కనుక స్పష్టంగా ఒకసారి అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజాసేవ చేయాలనిపిస్తుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ అది కాకినాడలో పవన్ కళ్యాణ్ అనుజాలను నడుస్తాను తప్ప ఏ ఒక్క చెడు నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాజు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, ఏం లైవ్ మాడుగుల నుంచి.